ఇక్కడ కనిపిస్తున్న ఈ విచిత్రమైన చేపను చూశారా? దీన్నే ఓర్ ఫిష్ అంటారు. అయితే రీసెంట్గా ఇది మెక్సికోలోని ఒక బీచ్లో కొంతమంది కనిపించింది. ఇది కనిపించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. ఈవెన్ వరల్డ్ మీడియా మొత్తం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అన్నీ ఈ ఫిష్ గురించి ఆర్టికల్స్ని రాస్తున్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్, ఎన్డీటీవీ, బీబీసీ ఇలా అన్నీ ఈ న్యూస్ని కవర్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, మిస్టీరియస్ డూమ్స్డే ఫిష్ షాక్ బీచ్ గోవర్స్ యాజ్ ఇట్ అప్రోచెస్ షాలో వాటర్. ఈ చేపని డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చేప సముద్ర తీరంలో కనిపించిన ప్రతిసారి ఏదో ఒక ప్రకృతి విపత్తు వస్తుంది. అది భూకంపం కావచ్చు, పెద్ద సునామీ కావచ్చు. అందుకే ఈ చేప మనుషులకు కనిపించిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ అలర్ట్ అయిపోతారు, రాబోయే ప్రకృతి విపత్తుకు సిద్ధమైపోతారు. అందుకే ఈ ఫిష్ తీరానికి వచ్చిన వీడియో వైరల్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా ఛానల్స్ దీన్ని కవర్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, డూమ్స్డే ఫిష్ నోన్ యాజ్ సైన్ ఆఫ్ కమింగ్ డిజాస్టర్ వాషెస్ అషోర్ ఇన్ మెక్సికో. ఈ విచిత్రమైన చేప మెక్సికోలోని ఒక బీచ్లో రీసెంట్గా కనిపించింది. ఈ చేప జనరల్గా మనుషులకు కనిపించదు. ఇది సముద్ర గర్భంలో ఉంటుంది. ఇది 20 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు ఒకసారి మనుషులకు కనిపిస్తుంది. అది తప్పితే దీని మనుషులు చూసే ఛాన్సే లేదు. అయితే ఈ చేప ట్రాక్ రికార్డ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఎప్పుడైతే బీచ్లో కనిపిస్తుందో అది కనిపించిన కొద్ది రోజులకే అతిపెద్ద ప్రకృతి విపత్తు సంభవిస్తుంది. అంటే ఇది కనిపించిన కొన్ని రోజులకే వస్తే అతిపెద్ద భూకంపం వస్తుంది లేదా పెద్ద సునామీ వస్తుంది. ఇలా జరిగిన ప్రతిసారి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ ఫిష్ కనిపించిన విషయం వరల్డ్ వైడ్గా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే నిజంగా ఈ చేప సముద్ర తీరానికి వస్తే ప్రకృతి విపత్తు వస్తుందా? ఈ విచిత్రమైన సముద్ర జీవి మనుషులకు వార్నింగ్ ఇవ్వడానికే సముద్ర గర్భం నుంచి బయటకు వస్తుందా? అసలు ఈ వార్తలో నిజమెంత? ఈ విషయాన్నే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూడండి. వీళ్ళు పట్టుకుంది ఒక అతిపెద్ద ఓర్ ఫిష్. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అదేంటి బ్రో, మీరు ఇందాక చూపించిన ఫోటోలో చిన్నగా ఉన్న ఈ చేప ఇంత సైజులో పెరుగుతుందా అంటే ఎస్, ఈ చేప సరైన ఎన్విరాన్మెంట్లో భారీ సైజులో పెరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ చేప ఇలా చిన్న సైజు నుంచి దాదాపు 7 మీటర్ల వరకు పెరుగుతుంది. అయితే ఈ ఫోటోని 1996లో అమెరికన్ నేవీ ఈ చేపను పట్టుకున్నప్పుడు తీసింది. ఈ చేప మనుషులకు చాలా రేర్గా కనిపిస్తుంది. దానికి కారణం ఇది సముద్ర గర్భంలో ఉంటుంది. ఇది బయటకు రావడం చాలా అరుదు. ఇది సముద్ర గర్భంలో 700 నుంచి 3200 అడుగుల లోతులో జీవిస్తుంది. మనుషులు ఏదైనా డీప్ వాటర్ ఆపరేషన్ చేసినప్పుడు లేదా డీప్ ఫిషింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది బయటకు వస్తుంది. మిగతా సమయాల్లో అది అస్సలు బయటకు రాదు. జపాన్ కల్చర్ ప్రకారం ఈ చేపను ఎర్త్ క్వేక్ ఫిష్ అంటారు. ఎందుకంటే జపాన్ వాళ్ళు ఈ ఫిష్ కనిపిస్తే చాలు సునామీ లేదా భూకంపం ఖచ్చితంగా వస్తుంది అని కన్ఫర్మ్ అయిపోతారు. అలా రియల్గా చాలాసార్లు జరిగింది కూడా. 2011లో మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, జపాన్లో ఒక అతిపెద్ద సునామీ వచ్చింది. అందులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ల నష్టం వచ్చింది. మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికీ జపాన్ ఆ సునామీ నుంచి కోలుకోలేదు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ సునామీ వచ్చే కొన్ని రోజుల ముందు ఈ ఓర్ ఫిష్లు అక్కడ బీచ్లో కనిపించాయి. ఒక 15 ప్రాంతాల్లో ఈ విచిత్రమైన చేపలు కనిపించాయి. సాధారణంగా ఇలాంటి చేపలు నేను ఇందాక చెప్పినట్టుగా తరచూ బయట కనబడవు. 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తాయి. జపాన్లో ఇవి కనిపించిన వెంటనే చాలామంది అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయారు. కానీ కొంతమంది దీన్ని మూఢనమ్మకంగా కొట్టిపడేశారు. అలాంటి వాళ్ళు కొన్ని రోజులకే అక్కడ ఏర్పడిన సునామీకి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఈ చేప గురించి జపనీస్ కల్చర్లో కూడా వివరించబడింది. జపనీల నమ్మకం ప్రకారం ఈ చేపకు కొన్ని విచిత్రమైన శక్తులు ఉంటాయి. వాటితోనే ఇది భవిష్యత్తును అంచనా వేసి సముద్ర గర్భం నుంచి బయట తీరాల్లోకి వచ్చి మనుషులకు వార్నింగ్ ఇస్తుంది అని నమ్ముతారు. గమనించండి, దీనికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు, కానీ జపాన్ వాళ్ళు ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు. అందుకే రీసెంట్గా మెక్సికోలో ఈ చేప కనిపించడం ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంది. మీరు సోషల్ మీడియాలో చూసినట్టయితే దీని గురించిన అనేక వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కింద చాలామంది భూకంపం రాబోతుంది, ఏదో ప్రళయం రాబోతుంది, అందరూ జాగ్రత్త పడండి అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఈ ఓర్ ఫిష్ ఏ ప్రాంతంలో కనిపించింది అంటే ఇదిగో మెక్సికోలోని ప్లాయా ఎల్ కోమాడో అనే బీచ్లో ఈ చేప కనిపించింది.
మరి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైనా పెద్ద భూకంపం లేదా సునామీ వస్తుందా అంటే చెప్పలేం. కానీ మనం జియాలజీ ప్రకారం చూస్తే ఇదిగో ఈ ఏరియా మొత్తాన్ని రింగ్స్ ఆఫ్ ఫైర్ అంటారు. అలా ఎందుకు అంటే ఈ ప్రాంతంలో భూకంపాలు తరచూ వస్తుంటాయి. ఈ ప్రాంతంలో భూకంపం వస్తే ప్రజలు పెద్దగా ఆశ్చర్యపడరు, ఎందుకంటే అక్కడ తరచూ వస్తూనే ఉంటాయి. ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్లో మీరు ఇక్కడ చూసినట్టయితే జపాన్, మిడిల్ అమెరికా, సౌత్ అమెరికాలోని చాలా దేశాలు వస్తాయి. ఈవెన్ ఈ చేప కనిపించిన మెక్సికో కూడా ఈ ఏరియాలోనే వస్తుంది. ఇలా ఈ పూర్తి ప్రాంతంలో భూకంపాలు తరచూ వస్తూ ఉంటాయి. భూకంపం అంటే ఏదో చిన్న చితక భూకంపం కాదు. మినిమం 7 నుంచి 8 రిక్టార్ స్కేల్తో ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీలో కొంతమంది అదంతా కాదు బ్రదర్, ఈ చేప నిజంగానే ప్రకృతి విపత్తును ఇండికేట్ చేస్తుందా? ఈ చేప మనుషులకు వార్నింగ్ ఇవ్వడానికే తీరానికి వస్తుందా? ఈ చేపలో అతీత శక్తులు ఉన్నాయా అని అడుగుతారు. దానికి ఆన్సర్ నో. ఈ చేపలో ఎటువంటి అతీత శక్తులు లేవు. ఇవి మనుషులకు వార్నింగ్ ఇవ్వడానికి తీరానికి రావట్లేదు. కానీ ఇది కనిపించిందంటే ఖచ్చితంగా భూమి లోపల ఏదో పెద్ద జియోలజికల్ యాక్టివిటీ జరిగిందని అర్థం. ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ చేపలు సముద్ర గర్భంలో జీవిస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఒకవేళ సముద్ర గర్భంలో భూకంపం ఏర్పడితే అది సునామీకి దారితీస్తుంది. అయితే సముద్ర గర్భంలో భూకంపం వచ్చే ముందు ఈ చేపలు బయటకు ఎందుకు వస్తాయి అంటే భూకంపం ఏర్పడినప్పుడు సముద్రంలో వచ్చే మార్పుల్ని ఇవి తట్టుకోలేవు. అందుకే ఎప్పుడైతే సముద్ర గర్భంలో సెస్మిక్ యాక్టివిటీస్ జరుగుతాయో ఈ చేపలు బయటకు వచ్చేస్తాయి. అండ్ ఇవి బయటకు వచ్చిన కొన్ని రోజులకే మనకు పెద్ద భూకంపం లేదా సునామీ రావడం జరుగుతుంది. అంటే ఈ జీవులు బయట కనిపించడాన్ని మనం ఒక ప్రకృతి విపత్తుగా కన్సిడర్ చేయవచ్చు. జపాన్లో 2011 సమయంలో బీచ్లలో ఈ చేపలు ఎక్కువగా కనిపించాయి. అండ్ ఇవి కనిపించిన కొన్ని రోజులకే అతిపెద్ద సునామీ వచ్చింది. బహుశా ఈసారి కూడా అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనుషుల కంటే జంతువులే ప్రకృతిలో జరిగే మార్పుల్ని త్వరగా పసిగడతాయి. ఉదాహరణకి భూకంపం వచ్చే ముందు కుక్కలు, పక్షులు, ఎస్పెషల్లీ పాములు విచిత్రంగా బిహేవ్ చేస్తాయి. ఆ ప్రాంతం నుంచి పారిపోతాయి. అలా ఎందుకు అంటే భూగర్భంలో జరిగే మార్పుల్ని అవి ముందుగా పసిగడతాయి. ఫిబ్రవరి 24, 2025లో ఈ ఓర్ షిప్ మెక్సికోలో కనిపించింది. మరి ఇప్పుడు మెక్సికో ప్రాంతంలో సునామీ రాబోతుందా అంటే చెప్పలేం. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది సైంటిస్టుల ప్రకారం సముద్ర గర్భంలో కాలుష్యం పెరగడం వల్ల కూడా ఈ చేపలు బయటకు వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. నేనైతే ఈ ఓర్ షిప్కి అద్భుతమైన శక్తులు ఉన్నాయి, ఇది ప్రకృతి విపత్తును ముందే పసిగట్టి మనకు చెబుతుంది అనే విషయాన్ని అస్సలు నమ్మను. కానీ సైన్స్ ఈ జీవుల బిహేవియర్ని బట్టి జరగబోయే విపత్తును అంచనా వేయొచ్చు అని చెప్తుంది. కాబట్టి కొంతవరకు ఇది నిజమే కావచ్చు అనిపిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? డూమ్స్ డే ఫిష్ని మీరు నమ్ముతారా, లేదా ఇదంతా ఒక మూఢనమ్మకమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.